పడుతున్నారు. మొత్తానికైతే మంగళగిరిలో ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. కానీ 4 రోజులైనా కూడా జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతానికైతే హైదరాబాద్కి పవన్ బయలుదేరబోతున్నారు. ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరి ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోగ్యంపై ప్రస్తుతానికైతే అభిమానులందరిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ అన్న తొందరగా కోలుకోవాలంటూ కూడా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక పక్కన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో వర్షంలో తడిశారు పవన్ కళ్యాణ్. తడిసిన తర్వాత అప్పటి నుంచి వైరల్ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తుంది. 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికైతే హైదరాబాద్కి వెళ్ళాలని వైద్యులు సూచించడంతో ఇప్పుడైతే హైదరాబాద్కి రాబోతున్నారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ దీనిపై ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ అన్న తొందరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళైతే సోషల్ మీడియా మాధ్యమంలో కూడా పోస్టులు పెట్టడం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడిసిన ఎఫెక్ట్ అయినా ఇదంతా? కళ్యాణ్ మొత్తం మీద ఓజీ సినిమా, ఓజీ ఫీవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆంధ్ర 2 తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, చాలా అటువైపు కర్ణాటకలో కూడా ఓజీ ఫీవర్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అభిమానులకి, మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఏదైతే ఈ వర్షంలో పవన్ కళ్యాణ్ తడవడం, ఆ తర్వాత మరుసటి రోజు అమ్మవారి టెంపుల్ కి దర్శనానికి వచ్చినప్పుడు కూడా అప్పటికే ఆయనకి దగ్గు విపరీతంగా వస్తుంది. మూతికి గుడ్డ అడ్డం పెట్టుకుని ఆయన దగ్గుతూ కూడా దర్శనానికి వచ్చారు. ఆశీర్వచనం చేసే టైంలో కూడా ఆయన విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి. అయితే 3 రోజులుగా ఆయన ఉండవల్లిలోనే ఇక్కడ తన ఇంట్లోనే కొంత మెడికల్ ఎయిడ్ తీసుకుంటున్నప్పటికీ అది ఇప్పటికీ తగ్గకపోవడంతో ఇక లాభం లేదు, హైదరాబాద్ కి వెళ్ళడం మేలు అని భావించినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు కూడా హైదరాబాద్ లో ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అని చెప్పిన నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. హైదరాబాద్ కి బయలుదేరిన తర్వాత బహుశా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదు నేరుగా హాస్పిటల్ కి వెళ్తారా అనేది చూడాలి. కానీ బాగా ఫీవర్ తో అయితే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఒకవైపు దగ్గు కూడా విపరీతంగా ఉంది. ఒకవైపు ఓజీ మానియా గడిచిన 2 రోజులుగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓజీ సినిమా హిట్ కావడంతో ప్రేక్షకులు సంతోషంగా ఉన్న నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం దానికి సంబంధించిన సక్సెస్ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేకపోయారు. కారణం ఏంటంటే ఈ ఫీవర్ వల్ల. సో ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆయన ఆ మీట్ లో పాల్గొనే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు హైదరాబాద్ కి అయితే బయలుదేరుతున్నారు. బయలుదేరిన తర్వాత హాస్పిటల్ కి ఒకసారి వెళ్తారు. అక్కడ డాక్టర్ల సూచనల మేరకు తగిన ఎలా రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద కొంత ఉంటుంది. అసెంబ్లీ కూడా చూసారు రేపటితో చివరి ఉన్న నేపథ్యంలో ఆయన నేరుగా ఇక బయలుదేరే పరిస్థితి. నిన్న కూడా మెగా డిఎస్సి ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది, కానీ ఈ జ్వరం దెబ్బకి ఆయన హాజరు కాలేదు. సో అభిమానులు మాత్రం కొంత త్వరగా కోరుకోవాలని, మేలు కోరుకోవాలని ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ తన అన్న బాలకృష్ణ తన అన్న చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో హీట్గా మారాయి. నిజంగా ఆ సమయంలో అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటే ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యేవాడు అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది అసెంబ్లీ లాబీలో కూడా, ఎమ్మెల్యేల దగ్గర. లక్కీగా పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోవడం వల్ల కొంత జ్వరంతో ఆయన అసెంబ్లీకి రాలేకపోవడం వల్ల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఏం స్పందించలేదు. బట్ అదే పరిస్థితిలో ఉంటే ఆయన ఏం స్పందించుండేవాళ్ళు అనేది కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. బట్ చూడాలి, ఈ జ్వరం తగ్గిన తర్వాత చిరంజీవి మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఓజీ హిట్ కి సంబంధించిన ఆహారంలో ఏ విధంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటారా ఈ ఆహారం మీద, ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్, కృష్ణమోహన్, అంటే అక్కడ వైద్య సేవలు ఉన్న తర్వాత కూడా మరి హైదరాబాద్కి పంపిస్తున్నారు. సిచ్యువేషన్ ఏమైనా సీరియస్గా ఉందా? ఆయన హెల్త్ కండిషన్ వర్సన్ అయిపోయిందా? ఏంటి పంపించడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఫ్యామిలీతో ఉండడానికా ఏంటి? భయపడాల్సిన పని అయితే లేదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ కి తన పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది, అపోలోకి సంబంధించిన కొంతమంది డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2 రోజులు ఉన్నప్పటికీ తగ్గకపోవడం వల్ల కొన్ని టెస్టులు ఏమన్నా చేయించుకోవాలన్నా లేకపోతే ఫర్దర్ గా తన ఆరోగ్యం
దానికి సంబంధించిన పర్సనల్ డాక్టర్స్ తో కాంటాక్ట్ అయితే మంచిదని భావించారు. అంటే చెప్తే దీంట్లో ఇంకా వేరే ప్రశ్న ఏం లేదు. మనిషి అయితే ఆరోగ్యంగానే ఎక్కడగానే ఉన్నారు కానీ బట్ కొంత ఈ దగ్గు తర్వాత ఈ ఆరోగ్య ఫీవర్ వల్ల కొంత సఫర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఆయన హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. హైదరాబాద్ లో మెడికల్ చెకప్స్ చూసిన తర్వాత ఫర్దర్ గా ఏం అప్డేట్స్ ఉంటాయి అనేది చూడాలి. కళ్యాణ్. ఓకే కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ రావడంతో ఆయనకి జ్వరం, దాంతోపాటు దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారు. మంగళగిరిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ వైద్యులు మాత్రం హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేయడంతో మొత్తానికైతే హైదరాబాద్కి రాబోతున్నారు. సో వచ్చిన తర్వాత ఆయన కండిషన్ స్థిమితపడాలి, ఆయన స్టేబుల్గా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే పూజలు చేస్తున్నారు. చాలామంది మన ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో కూడా పోల్లో కూడా పాల్గొన్నారు. దాంట్లో కూడా కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటు మాధవిలత గారు కామెంట్ చేస్తున్నారు, అన్న ఏమైంది, టేక్ కేర్ అన్న అని చెప్పేసి మాధవిలత గారు చెప్తున్నారు. అలాగే పద్మ గారు చెప్తున్నారు ఏమైంది అని చెప్పేసి. అలాగే కృష్ణ రేణుక గారు బాధపడుతున్నారు, ఇమోటికాన్స్ పంపించారు. సో అన్నా గెట్ వెల్ సూన్, మీకేమైనా అయితే మేము తట్టుకోలేమే అని చెప్పేసి మాధవిలత కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డాక్టర్ ఆనంద్ విహారీ నిన్న ఓకే ఓకే ఇంకొకరు మీకేమైనా అయితే తట్టుకోలేమని చెప్పేసి మాధవిలత కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి, ఖచ్చితంగా ఆయనకి ఏమీ జరగకూడదు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకున్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన మనం చూస్తే ఓజీ మేనియా నడుస్తుంది. ఇప్పటికే డివివి అఫీషియల్గా ఫస్ట్ డేకి సంబంధించిన కలెక్షన్స్ అన్నిటిని కూడా వాళ్ళు దాదాపు నైజాంకి సంబంధించి 24 కోట్ల, సుమారు 24 కోట్లకు సంబంధించిన కలెక్షన్స్ అయినాయి. అలాగే నార్త్ అమెరికాకి సంబంధించిన ఒక్కసారి కలెక్షన్స్ కనుక మనం చూస్తే దాదాపు $3 మిలియన్, అంటే ఒక 27 నుంచి 30 కోట్ల దాకా కూడా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ మీదనే సంపాదించారని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఓజీ మేనియా నడుస్తున్న సమయంలో ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు, కొద్దిగా బాధపడుతున్నారు. తొందరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. బత్తయ్య కూడా కమెంట్ చేశారు, ఓజీకి ఏం కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఓజీ అని వర్ణిస్తున్నారు, ఓజీకి ఏం కాదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే సో ఏం కాదు అన్న కాన్ఫిడెన్స్ని కూడా కొంతమంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రేయర్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో కూడా వాళ్ళందరూ కూడా ఏం జరగకుండా ఉండాలి, ఏం జరగకూడదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు.